హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ 31st నైట్ అండ్ ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే జనవరి ఫస్ట్కి మేము ఎడుపాయల టెంపుల్కి వెళ్ళాము. తెలంగాణలో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఎడుపాయలు వస్తుంది. టెంపుల్ నేమ్ ఎడుపాయల. చాలా పవర్ఫుల్ టెంపుల్. కంపల్సరీ కనీసం ఇయర్లీ ఒక్కసారైనా విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతోటి కలిసి వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. చాలా చాలా పీస్ఫుల్ ప్లేస్, అసలు అది చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి. సో మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. నార్మల్గా కార్ జర్నీ కూడా చేయొచ్చు. అది లాంగ్ డిస్టెన్స్, కనీసం మనకి 2 to 3 hours పడుతుంది హైదరాబాద్ నుంచి ఎడుపాయలకి. ఇది ఆల్మోస్ట్ దగ్గరలో, మెదక్కి దగ్గరలో ఉంటుంది. మెదక్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా దగ్గర, కనీసం ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సో మేమైతే రీచ్ అయ్యాము ఎడుపాయల టెంపుల్కి. కానీ చాలా అంటే చాలా రష్ ఉంది టెంపుల్ అయితే. ఎందుకంటే జనవరి 1 కదా. సో చాలామంది వచ్చారు దర్శనంకి. మాకు చాలా ఇబ్బంది అయింది. సో ఫ్రీ దర్శనంకి వెళ్తే కూడా చాలామంది, అసలు ఎంత రష్ ఉన్నారంటే అసలు ఒక ప్లేస్ కూడా లేదు కాలు పెట్టడానికి. మేమైతే స్పెషల్ దర్శనంకి వెళ్ళాము. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము. అయినా కూడా మాకు 2 hours జర్నీ పట్టింది లోపల వెళ్ళడానికి. సో వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా. బయటికి వచ్చాక మాకు అక్కడ చిన్న ఉన్నప్పుడు చూశాను, ఇట్లా చేతికి పెట్టేసారు జాతరలలో మెహందీ టైప్లో. సో అది నచ్చింది. సో అది పెట్టించుకున్నాను నేను. సో ఆ రోజే నా బర్త్డే అనమాట. సో అక్కడ మేము కేక్ కటింగ్ చేసి ప్రశాంతంగా అక్కడే భోజనాలు చేసాము చెట్టు కింద. సో ఎంతమంది ఇలా చెట్టు కింద భోజనం చేశారు ఫ్యామిలీతోటి నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఫ్యామిలీతోటి అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని అట్లా సెలబ్రేట్ చేయడము, భోజనం చేయడం. బయట ఎప్పుడూ రెగ్యులర్గా హోటల్స్లలో అక్కడ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఒక్కసారి ఇట్లా బయటికి రండి. బయటికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోండి, కలిసి తినండి. అసలు కొంతమంది అయితే ఇట్లా వంట చేసుకొని అక్కడికక్కడే చేసుకొని తింటారు. అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే. సో నా వీడియో మీకు నచ్చిందా గైస్? నచ్చితే నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్యామిలీ అంటే మా మరదల్స్ అండ్ వాళ్ళ హస్బెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళాము. సో చాలా బాగా అనిపించింది. చాలా చాలా హ్యాపీ. అసలు ఆ రోజు అయితే నేను చాలా హ్యాపీ అనిపించింది. కేక్ కట్ చేయడము చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అలా బయటికి రావడము. సో ఇదండి నా వీడియో అనేది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గైస్, ఎడుపాయలు వెళ్ళినప్పుడు అదే కంపల్సరీ కుండీ ఒకటి ఉంటుంది అక్కడ ఖచ్చితంగా స్నానం చేయండి, లేకపోతే ఇట్లా నీళ్ళు చల్లుకోండి. సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం జరుగుతుందని నమ్మకము. సో థ్యాంక్ యూ.